ఉత్కంఠకు తెరపడనుంది. విజేతలెవరో తేలిపోనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను ఏర్పాటు చేసింది ఈసీ. ఎన్డీఏ, ఎంజీబీ నేతలు మాత్రం ఎవరికి వారే విజయం తమదంటే తమదే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో విజేతలెవరో కాసేపట్లో తేలనుంది. ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటముల్లో ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెట్టారో ఈ ఫలితాలతో వెల్లడి కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. ప్రతి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రెండంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని వెల్లడించింది. కౌంటింగ్ కేంద్రం లోపల కేంద్ర సాయుధ బలగాల పహారా ఉండనుంది. బయట బీహార్ పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. బీహార్లో మొత్తం 243 స్థానాలుండగా 122 సీట్లు సాధించిన పార్టీ అధికారాన్ని చేపట్టనుంది. ఈ ఎన్నికల్లో 2616 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 6, 11న 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో 67.13% పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత ఇదే అత్యధిక పోలింగ్ అని ఈసీ తెలిపింది. మహిళా ఓటర్లలో 71.78%, పురుషుల్లో 62.98% మంది ఓటు వేశారు. రికార్డు స్థాయి పోలింగ్ జరగడంతో ప్రజల తీర్పు తమకే అనుకూలమంటూ అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠబంధన్ రెండూ భావిస్తున్నాయి. విజయం సాధించబోతున్నామంటూ తమకనుకూలమైన జోస్యం చెబుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన వల్లే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఎన్డీఏకు మద్దతు తెలిపారని ఎన్డీఏ కూటమి నేతలు చెబుతున్నారు. ఓటర్లు మార్పు కోరుకున్నారు అనడానికి భారీ పోలింగే నిదర్శనమని ఆర్జేడీ నేతలంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. బీహార్లో పోలింగ్ 5% పాయింట్ల కంటే ఎక్కువ పెరిగిన 3 సార్లు అధికార మార్పిడి జరిగింది. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటింగ్ శాతం 9.84% పాయింట్లు పెరిగింది. దీంతో ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఉత్కంఠకు తెరపడనుంది. విజేతలెవరో తేలిపోనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను ఏర్పాటు చేసింది ఈసీ. ఎన్డీఏ, ఎంజీబీ నేతలు మాత్రం ఎవరికి వారే విజయం తమదంటే తమదే అంటున్నారు. హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో విజేతలెవరో మరి కాసేపట్లో తేలిపోనుంది. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చాలా ఉత్కంఠభరితంగా ఎన్నికల కౌంటింగ్ అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి అంటే ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడయ్యేందుకు గాను మధ్యాహ్నం వరకు కూడా దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఓట్ల లెక్కింపు కార్యక్రమం సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 5 కౌంటింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ చేసేసి వీవీప్యాట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అవి కనుక సక్రమంగా జరిగినట్లయితే మిగిలిన అంశాలు కూడా 8 గంటల నుంచి మామూలుగానే దానిపై పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రధానంగా బీహార్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూసినట్లయితే దాదాపు ఓట్ల శాతం, ఈసారి ఓటింగ్ శాతం పెద్ద ఎత్తున అత్యధిక మొత్తంలో నమోదైంది. ఇది మనం గమనించాల్సిన అంశం. గతంలో ఎన్నడూ లేని రీతిలో అంటే ఎన్నికల చరిత్రలో, బీహార్ ఎన్నికల చరిత్రలో చూసుకున్నట్లయితే ఈసారి దాదాపు 9% ఓటింగ్ శాతం పెరిగింది. ఇది ఎటువైపుకు దారి తీస్తుంది, ప్రజలు ఏ వైపు ఉంటారు అన్న అంశంపై మరికొద్దిసేపట్లోనే స్పష్టమైన అవకాశం ఉంది. ఉదయం 9 గంటల నుంచి కూడా ట్రెండ్స్ నమోదవుతాయి. దాని ప్రకారం ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నది చూచాయిగా మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా బీహార్ ఎన్నికల చరిత్రలో చూసినట్లయితే 3 సార్లు అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైనప్పుడు అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటమి పాలైంది. ఇది ఇప్పుడు 9% ఓటింగ్ శాతం. అప్పట్లో 3 సార్లు 1967లో ఒకసారి జరిగింది, అదేవిధంగా 1980లో ఒకసారి జరిగింది, 1990లో జరిగింది. ఈ 3 సార్లు కూడా కేవలం రమారమి 5 ఓటింగ్ శాతం నమోదైంది. 5 ఓటింగ్ శాతం జరిగినప్పుడు
అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటమి పాలైంది. ఈసారి 9 ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది, ప్రజలు ఏటువైపు మొగ్గు చూపారన్నది చాలా సంశయంగా ఉంది. దీనిపై స్పష్టత వచ్చేందుకు మరికొద్దిసేపట్లోనే బీహార్ ప్రజల యొక్క తీర్పు, వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటన్నది స్పష్టం కానుంది. 1967లో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 7% ఓటింగ్ శాతం నమోదు కావడంతో జనక్రాంతి దళ్ పేరుతో సంకీర్ణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏర్పడింది. అదే తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం కూడా. ఆ తర్వాత 1980లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1990లో తిరిగి జనతాదళ్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈసారి ఎలాంటి పరిస్థితి ఉంటుందన్నది మనం స్పష్టంగా తెలిసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రకంగా బీహార్లో ఇటు ఎన్డీఏ కూటమి, అదేవిధంగా మహాగఠబంధన్ కూటమి హోరాహోరీగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ప్రధాన పార్టీలు జేడీయూ కంటే కూడా బీజేపీ, అదేవిధంగా ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే సీనియర్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం, 2వ విడతలో జరిగినటువంటి ఎన్నికల్లో కిషన్గంజ్, అదేవిధంగా కటిహారు, పూర్ణియా జిల్లాలో దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 80% వరకు కూడా ఓటింగ్ శాతం నమోదైంది. కాబట్టి రాజకీయ చైతన్యం చాలా వైబ్రెంట్గా ఉండే ఈ స్టేట్లో ప్రజల యొక్క తీర్పు ఏ రకంగా ఉండబోతున్నది దేశ ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు వచ్చే సంవత్సరం అంటే వరుసగా వచ్చే 5 రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతిమంగా జాతీయ ఎన్నికలపై కూడా దీనిపై ప్రభావం ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకులకి అంచనా. ఆ మేరకు బీహార్ ఎన్నికలు చాలా కీలకంగా పోతున్నాయి. ఎప్పుడు కూడా ఎంతో చైతన్యంగా ఉండే బీహారు సమాజం, బీహారు ప్రజలు, బీహార్ పౌరులు, ఓటర్లు ఏ రకంగా తీర్పు ఇవ్వబోతున్నారన్నది అత్యంత త్వరలోనే మరికొద్ది గంటల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రసాద్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవడమే కాదు, రికార్డు స్థాయిలో మహిళలు కూడా ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఏ అంశాలు మహిళల్ని బయటకు వచ్చి ఓటు వేసేలా చేశాయని చెప్పాలి? ఖచ్చితంగా ఇది కూడా అంటే ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా ఈ అంశాన్ని కూడా పరిగణలో తీసుకొని మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఓటు వేయడానికి కారణం, అధికారంలో ఉన్నప్పుడు నితీష్ కుమార్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో దాదాపు 1,25,00,000 మంది మహిళలకు నేరుగా వారి ఖాతాల్లోనే 10,000 రూపాయలు జమ కావటం అన్నది ఒక ప్రధాన అంశం. కాబట్టి మహిళలంతా కూడా ఎన్డీఏ కూటమికి, అధికారంలో ఉంటే ఎన్డీఏ కూటమికి ఓట్లు వేస్తారు, నితీష్ కుమార్కి ఓటు వేసే అవకాశం ఉందన్నది ఒక అంచనా. దాంతోపాటు అనేకమైనటువంటి ఎన్నికల ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అనేకమైనటువంటి వర్గాలకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి. కాబట్టి యువతకు కూడా ఉపాధి కల్పిస్తామన్న ఒక ధీమా కూడా బీజేపీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకులంతా కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా అనేకటువంటి మౌలిక సదుపాయాలు, రహదారులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బీహార్లో అభివృద్ధికి చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది అన్న ఒక నమ్మకం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీపై ఉన్నటువంటి నమ్మకం ద్వారా ఇటు యువత కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున ఈ రకంగా పురుషుల కంటే పెద్ద ఎత్తున అత్యధిక మొత్తంలో ఓటింగ్లో పాల్గొంటున్నది ఎటువంటి నిర్ణయానికి వారు ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారన్న అంశంపై మనకి కొద్దిసేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ని అంచనాలు ఉన్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా లైన్లో నిలబడి ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఇది మహిళలు ముఖ్యంగా ఎటువైపు మొగ్గు చూపారన్నది మరి కొద్దిసేపట్లోనే